హాయ్ అండి. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది. దానికోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఒక 10 డేస్‌కి సరిపోయేలాగా చేసేసుకున్నాను. అల్లం నీట్‌గా తొక్క తీసేసి గ్రైండ్ చేసుకొని ఒక ప్లాస్టిక్ దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటానండి. ఇదైతే ఒక 10 డేస్ అయినా ఉంటుంది చక్కగా. ఈరోజైతే చికెన్ అయితే వండుతున్నాను, మా కర్రీ చికెను. ఈరోజు సొంటెం కూడా అయితే తీసుకొచ్చాము. అదైతే చాలా గట్టిగా ఉంటుంది. ఎక్కువసేపు అయితే ఉడికించుకోవాలి. అయితే స్కిన్‌తోనే వండితే బాగుంటుంది. స్కిన్‌లెస్ అయితే ఇది బాగోదు. స్కిన్‌తోనే చాలా బాగుంటుంది. నేనైతే ఒక హాఫ్ కిలో లాగా తెచ్చి కూర అయితే వండేసుకుంటున్నాను. ఈ కూర కుక్కర్లో అయితే ఒక 2 విజిల్స్ పెట్టుకుంటే ఉడికేసిద్ది. నేనైతే నార్మల్గా వండుతున్నాను కాబట్టి కాసేపు ఉడికించుకోవాలి. కొంచెం వాటర్కి వేసి ఉడికించుకుంటే బాగుంటుంది. నేను కుక్కర్లో ఎక్కువ శాతం పెట్టను. ఎప్పుడో తప్పదు అంటేనే తప్ప కుక్కర్ ఎక్కువగా వాడను. నేను ఆయిల్ ఎక్కువే వేయలేదు, కానీ చికెన్లో ఆయిల్ కూడా ఎక్కువ తేలింది. ఇది స్కిన్తో వేసాం కదా, ఆయిల్ ఎక్కువే వచ్చింది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. 4 పెద్ద ఉల్లిపాయలు అయితే తీసుకొని కట్ చేసి వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అవి బాగా వేగాక చికెన్ వేసి వేయించుకోవాలి. చికెన్ వేగాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకొని అందులోనే కొంచెం పసుపు వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఒక 2 పెద్ద సైజు టమాటా అయితే కట్ చేసి వేసుకున్నాను, గ్రేవీ కింద ఉంటే బాగుంటుంది కదా అని. టమాటా కూడా వేగాక 2 స్పూన్ల కారం, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా వేసి బాగా కలుపుకొని వాటర్ వేసి అయితే ఉడికించుకున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసాను. చాలా బాగుంది కూర అయితే. ఈరోజు అయితే నేను క్యారెట్ జ్యూస్ అయితే చేస్తున్నాను. ఎప్పుడు క్యారెట్ ముక్కలు కట్ చేసి గ్రైండ్ చేస్తే వడకట్టుకునేటప్పుడు చాలా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇలా కోరేసి అయితే చేశాను. ఇదేంటంటే కాసేపు ఎక్కువసేపు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అసలు వేస్ట్ అవ్వకుండా ఇలానే డైరెక్ట్గా తాగేయచ్చని. బాగానే ఉంది. మా పిల్లలు అయితే తాగారు, నేను కూడా తాగా. చాలా బాగుంది. క్యారెట్ అసలు వేస్ట్ అవ్వలేదు. క్యారెటే కాకుండా బీట్రూట్ కూడా ఇలాగే తురిమి జ్యూస్ చేసుకుంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది.